Hey Soul family, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. దిస్ ఈస్ పీకాక్ ఫెదర్ టారట్. ఈరోజు మనం కర్కాటక రాశి వారికి 2026 జూన్ నెల 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు ఎలా ఉండబోతుందో చూద్దామండి. కార్డ్స్ ద్వారా గైడెన్స్ తీసుకుందాము. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడెన్స్. కర్కాటక రాశి వాళ్ళకి జూన్ నెల ఎలా ఉండబోతుంది, వాళ్ళ లవ్ లైఫ్, కెరీర్, ఫైనాన్సెస్, ఫ్యామిలీ, బిజినెస్, స్టడీస్ ఎలా ఉండబోతుందో చెప్పండి. మనం 6 కార్డ్స్ తీసుకుందామండి. మనకి ఏమేం కార్డ్స్ వచ్చాయో చూద్దాం. కర్కాటక రాశి వారికి 9 ఆఫ్ కప్స్, 2 ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ సోర్డ్స్ రివర్స్లో వచ్చిందండి. కింగ్ ఆఫ్ కప్స్, 6 ఆఫ్ కప్స్. వెరీ బ్యూటిఫుల్ ఎనర్జీ అండి కర్కాటక రాశి వారికి ఈ మంత్. ద ఎంపరర్. కార్డ్స్ అన్నీ చక్కగా కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. మీ కార్డ్స్ అన్నీ చూస్తున్నట్లయితే జూన్ 2026 మీకు ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ చాలా బాగా కనిపిస్తుందండి. రిలేషన్షిప్స్లో ఫ్యామిలీ బాండింగ్ బాగుంటుంది, స్టెబిలిటీ, రిలేషన్షిప్లో స్టెబిలిటీ వస్తుంది. ఇవన్నీ మీకు ఈ మంత్లో రాబోతున్నాయండి. ముఖ్యంగా ఎమోషన్స్ మరియు పర్సనల్ లైఫ్ ఈ నెలలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట. ఓవరాల్గా మనకి ఫస్ట్ ఎనర్జీ చెక్ చేసాము అంటే మీ కార్డ్స్లో ఈ నెల మీకు విషెస్ అన్నీ ఫుల్ఫిల్ అవుతాయండి. మీరు ఏవైతే మనసులో కోరుకుంటూ ఉన్నారో అవన్నీ రియల్ లైఫ్లోకి వస్తాయి అన్నమాట. విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్స్ చాలా ఉన్నాయి మనకి. ఎమోషనల్ సాటిస్ఫాక్షను, ఇంపార్టెంట్ రిలేషన్షిప్స్ అన్నీ చక్కగా స్టెబుల్గా తయారవటం, మెచ్యూరిటీ బలంగా కనిపిస్తుందండి. ఈ 9 ఆఫ్ కప్స్ కార్డ్ ఏం చెప్తుందంటే, ఇది మనకి ఫస్టే వచ్చిందండి. జూన్ నెల స్టార్టింగ్లోనే మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్ వచ్చింది. ఇది చాలా కాలంగా మీరు కోరుకుంటున్న ఒక విషయం స్లోలీ పాజిటివ్ డైరెక్షన్లో మూవ్ అవుతుందని చెప్పే కార్డ్ అనమాట. లాస్ట్లో మనకి ఎంపరర్ కార్డ్ వచ్చింది కదా, ఇది కూడా మంత్ ఎండింగ్కి కంట్రోల్, స్టెబిలిటీ, డిసిప్లిన్ అన్నీ పెరుగుతాయండి. లైఫ్లో స్ట్రక్చర్ బిల్డ్ చేయాలనే మైండ్ సెట్లోకి వస్తారనమాట. ఇవి రెండు మీకు మీ విష్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి సహాయపడతాయి ఈ రెండు కార్డ్స్. మీ లవ్ అండ్ రిలేషన్షిప్స్కి వచ్చేసరికి 2 ఆఫ్ కప్స్. ఈ 2 ఆఫ్ కప్స్ లవ్ అండ్ రిలేషన్షిప్ గురించి చెప్తుందండి. లవ్ లైఫ్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఈ నెల మీకు. సోల్మేట్ కనెక్షన్ మీ లైఫ్లో మొదలవబోతుందండి. లేదంటే మీరు ఆల్రెడీ ఒకవేళ మ్యారీడ్ కపుల్, లవర్స్ చూస్తున్నట్లయితే మీ బాండ్ బలంగా మారబోతుందండి. రీకన్సిలేషన్ జరుగుతుంది. ఒకవేళ మీ పాస్ట్ పర్సన్ తిరిగి వచ్చే అవకాశం ఉంది. మీకు ఈ నెలలో మ్యూచువల్ అండర్స్టాండింగ్ చాలా బాగుంటుందండి. ఎమోషనల్ బాండింగ్ చాలా స్ట్రాంగ్గా డెవలప్ అవుతుంది. సింగిల్స్కి ఒక మీనింగ్ఫుల్ కనెక్షన్ వచ్చే అవకాశం చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుందండి. మ్యారీడ్ అండ్ కమిటెడ్ పీపుల్కి రిలేషన్షిప్లో క్లోజ్నెస్ పెరుగుతుందన్నమాట. మనకి ఈ 6 ఆఫ్ కప్స్ ఏం చెప్తుందంటే, మీ ఎమోషన్స్, నాస్టియాలజిక్ మూమెంట్స్, పాస్ట్ పర్సన్ గురించి చెప్పే కార్డ్ అనమాట. మనకి ఇక్కడ ఏంటంటే సింగిల్స్కి పాస్ట్ పర్సన్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది కదా మనకి 2 ఆఫ్ కప్స్ తోటి. ఈ 6 ఆఫ్ కప్స్ నాస్టియాలజిక్ మూమెంట్స్ని చూపిస్తుంది అనమాట. ఓల్డ్ ఫ్రెండ్ లేదంటే ఎక్స్ కాంటాక్ట్ చేసే ఛాన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది. పాస్ట్ పర్సన్ ఎనర్జీ కూడా స్ట్రాంగ్గా కనిపిస్తుందండి. మనకి ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ కూడా ఉంది. బ్యూటిఫుల్ కార్డ్ అండి కింగ్ ఆఫ్ కప్స్. ఈ నెల ఎమోషన్స్ మెచ్యూర్గా హ్యాండిల్ చేస్తారండి మీరు. ఒకవేళ మీ పాస్ట్ పర్సన్ వచ్చినా సరే, మీ కరెంట్ పర్సన్ తోటి అయినా సరే, మీరు చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తారు. మీకు ఉన్న ఎమోషన్స్ అన్నీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మెచ్యూర్డ్ వేలో. చైల్డిష్ బిహేవియర్ అస్సలు లేదనమాట మీకు ఈ నెలలో. మీ పార్ట్నర్ సపోర్ట్ కూడా కనిపిస్తుందండి. ఈ ఏస్ ఆఫ్ వాండ్స్ రివర్స్ ఏస్ ఆఫ్ సోర్డ్స్ రివర్స్ వచ్చిందంటే, ఈ బిగినింగ్ డిలే కనిపిస్తున్నా సరే ప్లాన్స్ స్లో అవ్వడం, మోటివేషన్ తగ్గడం, కొంచెం ఆపర్చునిటీస్ లేట్గా రావడం, ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఉందండి.
కొద్దిగా కెరీర్ అండ్ ఫైనాన్స్లో. మెయిన్గా ఈ కర్కాటక రాశి వాళ్ళకి జూన్ నెల లవ్ లైఫ్ గురించి చూపిస్తుందండి. కెరీర్ కంటే ఎక్కువగా కూడా కెరీర్ కొంచెం స్లోగా ఉంటుంది, మోటివేషన్ కొంచెం తగ్గుతుంది. ఎంపరర్ కార్డు డిసిప్లిన్ మెయింటైన్ చేస్తే స్ట్రాంగ్ రిజల్ట్స్ వస్తాయి అని చెప్తుందన్నమాట. కెరీర్లో కూడా ఈ ఎంపరర్ కార్డ్ వచ్చింది కాబట్టి మీ మిగతా కార్డ్స్ అన్నీ లవ్ లైఫ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నట్లయితే ఎంపరరు, ఏస్ ఆఫ్ సోర్స్ మీ కెరీర్ గురించి చెప్తున్నాయండి. ఫైనాన్షియల్లీ స్టేబుల్ ఇన్కమ్ వచ్చే అవకాశం ఉందండి మీకు. ఫ్యామిలీ సపోర్టు చాలా బాగుంటుంది, సేవింగ్స్ ఇంప్రూవ్ అవుతాయండి మీకు. ఇంపల్సివ్ స్పెండింగ్ అవాయిడ్ చేయాలి. ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుందంటే ఫ్యామిలీ ఎనర్జీ ఈ నెల చాలా పాజిటివ్గా ఉందండి. 6 ఆఫ్ కప్స్, ఈ 6 ఆఫ్ కప్స్ మీ రిలేటివ్స్తో రీకనెక్ట్ అవుతారండి. మీరు నాస్టియాలజిక్ మూమెంట్స్ అన్నీ షేర్ చేసుకుంటారు. ఎమోషనల్ బాండింగ్ బాగా డెవలప్ అవుతుంది. ఫ్యామిలీ గ్యాదరింగ్స్ ఉంటాయి మీకు ఈ నెలలో. ఈ ఎంపరర్ వల్ల ఫ్యామిలీలో ఒక ఎల్డర్ మేల్ ఫిగర్ సపోర్ట్ కూడా మీకు స్ట్రాంగ్గా కనిపిస్తుందండి. స్టూడెంట్స్కి ఎలా ఉందంటే కాన్సన్ట్రేషన్ ఇనిషియల్లీ ఫ్లక్చువేట్ కావచ్చండి, ప్రొక్రాషనేషన్ పెరగచ్చు. ఎస్పెషల్లీ ఏస్ ఆఫ్ సోర్స్ రివర్స్ వల్ల మీరు డిసిప్లిన్ మెయింటైన్ చేయాలని చెప్తుందన్నమాట మీకు. గుడ్ రిజల్ట్స్, ఇంప్రూవ్మెంటు, ఇంకా కాన్ఫిడెన్స్ ఇవన్నీ కొంచెం స్లోగా వస్తాయి అన్నమాట మీ లైఫ్లో. గ్రూప్ స్టడీ లేదా మెంటర్ గైడెన్స్ హెల్ప్ఫుల్ అవుతుందండి. మీరు గ్రూప్ స్టడీస్ చేయండి. లేదంటే మీ హెల్త్ ఎలా ఉందంటే ఓవరాల్ హెల్త్ ఈజ్ ఓకే అండి. కర్కాటక రాశి వాళ్ళకి బాగుంటుంది, హెల్తీగానే ఉంటారు. ఎమోషనల్ ఈటింగ్ ఎక్కువ ఉంటుంది, అంటే కొంచెం హ్యాపీగా ఉన్నప్పుడు అందరితో కలిసి స్వీట్లు ఎక్కువ తింటాం కదా, సో ఎమోషనల్ ఈటింగ్ ఎక్కువ ఉంటుందన్నమాట. లేజీగా ఉంటాం కొంచెం. స్లీప్ ఇంబ్యాలెన్స్ అవుతుంది కొంచెం, అది చూసుకోండి. వాటర్ రిటెన్షన్ జాగ్రత్తగా ఉండండి. మీరు వాటర్ ఎక్కువగా తాగండి. రొటీన్ మెయింటైన్ చేయండి. మీరు రొటీన్ మిమ్మల్ని కాపాడుతుందన్నమాట. లక్కీ నెంబర్స్ ఏంటంటే ఈ నెల మీకు 2, 6, 9, 11, 18, 24, 30. లక్కీ కలర్స్ వచ్చేసరికి ఈ నెల మీకు వైట్, సిల్వర్, స్కై బ్లూ ఇవి మీ పీస్ మరియు ఎమోషనల్ బ్యాలెన్స్ అట్రాక్ట్ చేస్తాయండి. డేట్స్ ఆల్రెడీ చెప్పాను కదా, ఆ డేట్స్లో మీరు రిలేషన్షిప్ టాక్స్ కానీ, ఫ్యామిలీ మ్యాటర్స్ కానీ, ఇంటర్వ్యూస్ కానీ, ఫైనాన్షియల్ ప్లానింగ్ కానీ, స్టడీస్ రిలేటెడ్ డెసిషన్స్ తీసుకోవడం కానీ వీటన్నిటికీ పాజిటివ్గా ఉంటుందండి. మీ లక్కీ డేట్స్లో స్టార్ట్ చేశారు అంటే చాలా పాజిటివ్గా జరిగే అవకాశం ఉంటుంది. ఫైనల్ గైడెన్స్ ఫర్ క్యాన్సర్ మీకు కర్కాటక రాశి వాళ్ళకి జూన్ మంత్ ఎమోషనల్ హీలింగ్ ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హీల్ అవుతారు ఈ మంత్లో. మీ ట్రామాస్ నుంచి, మీ బ్యాడ్ హర్ట్స్ నుంచి, పాస్ట్ హర్ట్స్ నుంచి అన్నిటి నుంచి బయటపడతారండి. రిలేషన్షిప్స్లో గ్రోత్ కనిపిస్తుంది. ఫ్యామిలీ హ్యాపీనెస్ చాలా మంచిగా అనిపిస్తుంది మీకు. ఇన్నర్ స్టెబిలిటీ తీసుకొస్తుంది అనమాట. మన ఫ్యామిలీ హ్యాపీగా ఉంటేనే మనం హ్యాపీగా ఉంటామండి. మెయిన్ అదే, వాళ్ళే మన ఎమోషనల్ స్ట్రెంగ్త్ అనమాట. కర్కాటక రాశి వాళ్ళకి ఈ నెలలో మీకు మోస్ట్ ఇంపార్టెంట్ గైడెన్స్ ఏంటంటే డోంట్ లెట్ టెంపరరీ డిలేస్ మేక్ యూ లూజ్ మోటివేషన్. మిమ్మల్ని టెంపరరీ డిలేస్ ఏవైతే ఉన్నాయో అవి మీ మోటివేషన్ని లూజ్ అయ్యేలాగా మాత్రం చెయ్యనివ్వకండి. ఓవరాల్ ఎనర్జీ ఏంటంటే హార్ట్ ఫెల్ట్ అండ్ ఎమోషనల్ ఫుల్ఫిల్లింగ్ మంత్ అండి మీకు. మనసు చాలా హ్యాపీగా దూది పింజలాగా తేలిపోతుంది అనమాట గాల్లో. ఎంతో బాధ, బ్యాగేజ్ మీరు ఏవైతే క్యారీ చేస్తున్నారో అవన్నీ ఎగిరిపోతాయి మీ వాళ్ళతో కూర్చొని మాట్లాడేసరికి. ఈ మంత్ స్టెబిలిటీ తీసుకొస్తుందండి. లవ్ లైఫ్లో, మ్యారిటల్ లైఫ్లో మీరు ఏమైనా సరే అన్స్టెబుల్గా ఫీల్ అవుతున్నట్లయితే స్టెబిలిటీ వస్తుందన్నమాట. జూన్ నెల మీనింగ్ఫుల్ కనెక్షన్స్ వస్తాయి మీ లైఫ్లోకి. ఒకవేళ సింగిల్స్ ఎవరైనా ఉన్నట్లయితే కర్కాటక రాశి వాళ్ళకి ఐ విష్ యూ ఏ గ్రేట్ లైఫ్ అహెడ్ అండి. మీకు గనక ఈ రీడింగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ విత్ అనదర్ బ్యూటిఫుల్ అండ్ అబండెంట్ రీడింగ్. బాయ్.